మా పెట్టిన వీడియో వాటర్ వస్తుందా ఏది ఇప్పుడు మొన్న పెట్టే బాక్స్ కడాలి వదిలేసాను ఇప్పుడే చూపిస్తున్నా ఇంకేం వేరే ఆప్షన్ ఇప్పుడు దేంట్లో సాంగ్ కావాలి ఇప్పుడు మా పెట్టిన వీడియో సాంగ్ అది నేను డౌన్లోడ్ చేసుకుంటాను ఇక్కడ వేరే ట్యాబ్ ఏమి లేదు దగ్గర వేరే ట్యాబ్ ఉంది అది అంతే కదా అది కూడా బ్రో ఇదైతే ఇబ్బంది బ్రో ఇబ్బందే కదా బ్రో సడన్గా లోపల కూర్చొని స్నానం చేసే టైంలో సడన్గా లోపల కూర్చొని సంగన అయిపోవడం రావు సరే నా ఆంటీ పెట్టింది చెప్పాడు పండుగ ఇప్పుడు కాదు రేపు జాబ్లో వెళ్ళే టైంలో నీకు రావు అప్పుడు నీకు అదే బ్రో మరి డబ్బులు ఇచ్చేయాలంటే మరి కష్టమే కదా ఫోన్ మాట్లాడు నువ్వే చూసుకోవాలి ఫోన్ మాట్లాడతా నాతో కదా నాతో మాట్లాడుతున్నట్టుంది సర్లే బ్రో ఇంకెప్పుడు ఉన్నాడు వేరా ఉన్నాడు ఎవరు వచ్చినట్టు ఇంకో అబ్బాయి సెంటర్లో అబ్బాయి ఇంకో అబ్బాయి కూర్చుంటు పెట్టలేడా ఇద్దరు కలిపిలేరా సూపర్ మీరు ఎందులో వచ్చేస్తారు జాబ్స్ ఎందులో వచ్చేస్తారు మీరు జాబ్స్ వచ్చారా మరి ఇంటర్వ్యూకి వెళ్ళారా మరి బ్యాక్లాగ్స్ ప్రిపేర్ అవుతున్నారా ప్రిపేర్ అవుతున్నారా అది కూడా లేదా 24 hours ఫోన్ వాడుకోవడం చెప్తా కలియా అంటున్నారు అయిపోయిందన్న అదేమన్నా మీరు జాబ్ చేస్తున్నారు లేకపోతే ఎడ్యుకేషన్ జాబ్ సర్చింగ్ ఏ జాబ్ డేటా ఎంట్రీ ఎక్కడ
మీ దాంట్లో వేకెన్సీ ఏమన్నా కంపెనీ మీరు ఏం చేస్తారు అంటే ఏ డేట్ వస్తుంది స్టూడెంట్స్ డేటా వస్తే గవర్నమెంట్ నాది ఎంబీఏ అయిపోయింది బ్రో అండ్ ఫ్రీలాన్స్ జాబ్స్ చేస్తుంటాను జాబ్ సెక్షన్ వచ్చాను బ్రో ఇక్కడికి విజయపూర్ దొరకట్లేదు ఓన్గా హెచ్ఆర్మనీ మీద సర్వీస్ ఉన్నాను ఈ కంపెనీ కడదామన్నా ఈ కంపెనీ ఏం లేదు వస్తుందే కదా అడిగినా అసలు ఏం తెలియదు అంటే మనకు అదే ప్రాబ్లమ్ ఇక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయని తెలిస్తే మనం ఎందుకు కలుస్తూ మాట్లాడుతున్నాం ఎలాంటి హెచ్ఆర్మనీ మీద మీకు ఐడియా ఉంటుంది మీకు హెచ్ఆర్ చార్జెస్ ఇస్తాడు మీరు 2 రోజులు వర్క్ చేస్తారని లెక్క వేస్తాం అన్నట్టు అది మేము వెబ్సైట్స్ ఇస్తామంట ఆ వెబ్సైట్స్ ఏంటంటే కస్టమర్ ఎంప్లాయీకి వాడు యాప్ ఇస్తాడు ఆ యాప్ ద్వారా ఎంప్లాయీ ఎన్ని గంటలకు వచ్చాడు ఎన్ని గంటలకు వెళ్ళదని మేము ట్రేస్ చేసి వాడికి శాలరీ కౌంట్ చేసి మేము వాడికి క్యాలిక్యులేట్ చేసి మేము లెక్క చెప్తామండి కంపెనీకి మా యాప్ ఏంటంటే అందరి యాప్లాగే జియో లొకేషన్ వస్తుంది అండ్ ఫెసిలిటీ వస్తుంది దానివల్ల ఏంటంటే వాడు రిమోట్ లొకేషన్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా శాలరీలు క్యాలిక్యులేట్ చేయొచ్చు మామూలుగా అంటే ఆఫీస్కి వచ్చి సంపాదిస్తేనే కానీ వాడి శాలరీ క్యాలిక్యులేట్ అవుతుంది మరి మాది అలా కాకుండా రిమోట్ లొకేషన్లో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ఆఫీస్కి ఇప్పుడు మీరున్నారు మీకు అక్కడ వర్క్ ఉంది అట్లా వీళ్ళు అట్లా పెట్టిపోతారు కంపెనీ ఇక్కడ కాదు చాలామంది ఉంటారు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు మొత్తం గవర్నమెంట్ నుంచి మ్యాక్సిమం అలే ఇలా ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ ఏంటంటే కంపెనీకి వెళ్ళకుండా వాళ్ళు రిమోట్ లొకేషన్ అక్కడక్కడ వర్క్ చేస్తారు అర్థమేంటి మీకు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు మీరే ఉన్నారు ఒక కంపెనీ నుంచి మీరు డబ్బులు ఇచ్చారు అనుకోండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు వచ్చేస్తారు ఇక్కడికి ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే పెట్టేస్తారు అలా ఏంటంటే కొన్ని వర్క్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి జియో అవసరం ఉంటుంది వాళ్ళు వెళ్ళడా లేదు వర్క్కి ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటంటే మెడికల్ రిజన్సే ఉంటారు వాళ్ళ కంపెనీ ముంబైలో ఉంటుంది ఇక్కడ ఎవరు ఉంటారు మరి వర్క్ చేసేటప్పుడు తెలియాలంటే జియో టెక్నిక్ ఉంటుంది కంపల్సరీ అలాంటి కాన్సెప్ట్లు ఏంటంటే మా వర్క్ అవుతుంది మా యాప్స్ WHR బస్ మొత్తం హెచ్ఎంఐ సర్వీస్ నాదే సొంత వెబ్సైటే నా సొంత సర్వీస్ బట్ ఇక్కడ ఏ కంపెనీకి అవసరం ఉందో తెలుసుకుందాం కంపెనీలు ఏమన్నా తెలియట్లేదు విశాఖపట్నం ఏంది గోల్ వెనక వస్తుంది గోల్ వెనకాల వస్తుంది సింగిల్ సింగిలేనా సింగిలే కదా సిక్కులు సింగిల్ పేరు సిక్కులు వాళ్ళు ఉంటారు ఎవ్రీడే ఉంటుంది ఎవ్రీడే బ్రో ఎంత కాల్ వస్తుంది మీరు ఏదో కూడా తెలియదు అంటున్నారు అంటే కొన్ని ఒకేషన్స్లో ఆన్ చేస్తారు లేదంటే కొన్ని డేస్ అంటే పర్టికులర్గా ఇప్పుడు కనమంది ఏంటంటే లక్షవరం ఉందనుకో గురు సాయి అని కాల్ చేస్తారు అలా ఏంటంటే ఇలాంటి ఇలా వారాలు ఏముంటాయి లేకపోతే రోజు దొరుకుతారా అని ఇప్పుడు మంగళవారం ఉందంటే అది ఇది కొన్ని టెంపుల్స్ ఉంటాయి హనుమాన్ టెంపుల్ లేకపోతే మీ కూడా అవదంటున్నాడు బ్రో మరి మీ వాడిని అడిగే మాట్లాడేది ఇందా వచ్చినా నచ్చింది మాట్లాడి అతను అన్నాడు అనమాట తెలంగాణ వాడు తప్ప ఆంధ్ర వాడికి అవ్వదు అయితే మరి లొకేషన్ ఎక్కడ అంటే పలానా లొకేషన్ అన్నాడు పలానా లొకేషన్ అంటే మరి తప్పగలుగుతుంది అనుకున్నా అది బ్రో ఇప్పుడు సిక్కులు ఉన్నారు అనుకో మరి ఏ రోజు ప్రేయర్ చేస్తారో రోజు ప్రేయర్ చేస్తారో ఏం తెలుసుకోవాలని డిస్టర్బెన్స్ ఇలా ఉంటుంది అసలే పాప ఎడ్యుకేటర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇబ్బంది కదా వీడికి ఏం పోయింది భోజనాలు పెడితే 5 రూపాయలు భోజనం కూర్చొని వేస్తారు చేస్తాను బ్రో కార్ ఎక్కువ ఉంది బ్రో బాగా బయటికి మళ్ళీ కర్డ్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోవచ్చు అంటే పన్నీర్లో కారం ఉంది మీరేం తిన్నారు చికెన్ తిని ఉంటారు పన్నీర్లో అయితే కారం ఉంది బాగా కారం
ఈ సిక్కుల గురించి చాలా తలకాయ ఎందుకంటే కెనడాలో పెద్ద ఇష్యూ అయింది. పెద్ద సిక్కులు గొడవ అయ్యి దానిపై చచ్చిపోతే అక్కడ ప్రైమ్ మినిస్టర్ లెఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది దీనివల్ల. మామూలు ఎంచుకోలు కాదు, సిక్కులు కనపడగానే చెప్పాలి ఎంచుకోలేదు. ఎందుకంటే అక్కడ క్రైములు చేస్తారు, ఇద్దరు తనేసి వచ్చారు. చచ్చేదాకా కెనడా వాళ్ళేమో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ బయట దేశం వాళ్ళు వచ్చి తనుకు వచ్చారు, ఏమైంది కారణం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కెనడా వాళ్ళు. చేస్తామంటే వీళ్ళేమో ఇండియా వాళ్ళేమో వీళ్ళు మా ఇన్ఫార్మర్లు వాళ్ళని వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేయొద్దన్నారు. సంథింగ్ పెద్ద ఇష్యూ అయింది ఇండియాకి కెనడాకి మధ్యలోని పొలిటికల్ ఇష్యూ అవ్వడం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తీస్తామని కూడా ఆడారు వాళ్ళు. వీళ్ళేమో ఒప్పుకోలేదు. మా వాళ్ళది పర్సనల్ మా ఇన్ఫార్మర్లు కూడా వచ్చి నాకు వచ్చారు. వాళ్ళు ఏంటంటే కెనడా వాళ్ళ తరఫున అతను క్వశ్చన్ చేశాడనమాట. ఒక సిక్కు అంటే ఇద్దరు సిక్కులు అనుకున్నారు. తెలిసిందే కదా మన ఇండియాలో ఏముందంటే గవర్నమెంట్కి అయితే ఇద్దరు అనుకుంటారు. ఆ ఇద్దరు అనుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సిక్కులు కెనడా వాళ్ళని స్మాష్ చేద్దాం అనేది చేసినారు అక్కడ కంట్రీలో ఉన్నాడు. ఆ విషయం వీళ్ళు తెలిసింది కెనడా వాళ్ళకి. సిక్కులు కెనడా వాళ్ళని స్మాష్ చేద్దాం అనుకున్నారు. అందులో ఒక అతను ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఇతను చంపేశాడు అతన్ని. అందుకని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే కెనడా వాళ్ళు కెనడా అతను మా కోసం ఒక సింగ్ మా కోసం చనిపోయాడు, అది కూడా కెనడా సోల్ కోసం చనిపోయాడని చెప్పి కెనడా వాళ్ళు మన G7లో మోదీ గట్టిగా రడ్డెట్టారు. అలా ఎలా ఎట్లా ఏంది బ్రో బ్రో మాట్లాడుకుందాం పాలిటిక్స్. మన దేశం చాలా ఉన్నాయి. కెనడాలో సింగిల్ ఏం చేస్తున్నారు ఎందుకు అయిపోయిందా లంచ్ డిన్నరా? అయిపోయింది, తిన్నాం బ్రో. జాబ్ చేస్తున్నాను కదా, జాబ్ చెప్పు బ్రో. నువ్వు నేను కలుపుతురుతాను వెతకడం, నువ్వు నేను కలుపుతురుతాను ఎతకడానికి అంటున్నాను. అట్లా వెతుకుతాను అంటున్నావు కదా, ఇద్దరం కలిపి తిరుగుతాను. తిరిగి టైం పాస్ అవుతుంది. నేను ఎత్తుకోవాలి, నువ్వు ఎత్తుకోవాలి కాబట్టి. ఇందుకేం కనపడినాయి వేకెన్సీస్? ఇప్పటివరకు అయితే ఏం లేదు. అయ్యో వచ్చాడు బ్రో. ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? అక్కడ పక్క అబ్బాయి కలిపి మధ్యాహ్నం సాయంత్రం నేను వాడికి వెళ్ళాం బయటికి. వాడికి ప్లేట్ అయితే కొనుక్కొని వచ్చాడు. కింద గొడవ అయిందిలే, పెద్ద గొడవ ఆ బండితో వానర్తో. కింద వానర్ ఉన్నాడు కదా, ఎక్స్ట్రా చేస్తున్నాడు అని కొడుతుంది. ఎందుకు ఏమన్నాడు? నేనంట ప్లేట్లోనే అసహ్యంగా కలుపుకుంది అంటున్నాడట. అదేంది నాకు ప్లేటు అంటే ఫస్ట్ రోజు నాకేం చెప్పలేదు. ఇక్కడికి హాస్టల్కి వచ్చేటప్పుడు ప్లేట్ తెచ్చుకోవాలట, హాస్టల్కి వచ్చేటప్పుడు పిల్లో తెచ్చుకోవాలట, తలగళ్ళ అన్నీ తెచ్చుకుంటే హాస్టల్కి ఏం దగ్గర రూమ్కి పోతాం కదా, ప్లేట్ పిల్లే కదా ఇంపార్టెంట్. 1000 రూపాయలు పెడితే రైస్ కుక్కర్ వద్దాం అనుకుని వెళ్ళానా. మరి హాస్టల్కి వచ్చేది నేను బ్యాగ్ వేసిపోతాం, బ్యాగ్ వేసి పోతాం. ఇల్లు ఉంటే కింద వేసి తలగడి పడుకుంటాం అంతే తప్ప ఈ బెడ్ కోసం చూడడం కదా అని కొంచెం గట్టిగా ఇచ్చాం అప్పుడు. అయితే ఎవరు పంచాలి సరే, నువ్వు కంచం అవసరం లేదు, నేను కంచం తెచ్చుకోండి. నా కంచం నా బాక్స్ని పడికి తింటున్నాను. మొన్న కూడా పిల్లో గురించి గొడవ వచ్చింది. పక్కన 3 పిల్లలు, చిన్న 3 పెద్ద 3 మొత్తం 6 పిల్లలు ఉన్నాయి. పాత అబ్బాయికి అడిగినా ఇక్కడ 6 పిల్లలు ఉన్నాయి కదా, మరి నాకేం ఇస్తారా అంటే వాళ్ళు తెచ్చుకున్నారు. 6 అతనే తెచ్చుకుని అంటున్నారు. పర్సనల్ అనుకున్నాడు, పర్సనల్ అనుకున్నాడు. అదే బ్రో నాకు తెలియదు కదా 6 పిల్లలు అతను అంటే నాకు తెలియదండి. మరి 6 ఉన్నాయి, అతను నాకేం ఇస్తారేమో అంటే ఆవిడ గొడవకు వచ్చేస్తుంది. మీరు తెచ్చు అది నిన్న ఉన్నాయని అడిగాను, నువ్వు గొడవకు వచ్చడం ఎందుకు? ఎవరన్నా ఒకటి వదిలేస్తానని చెప్పి వెళ్ళిపోయాను. నిన్న కూడా అదే ఖర్చు వచ్చి గొడవ వచ్చింది. అయితే ఈరోజు పిలిచాడు అనమాట. ఏంటి బ్రదర్ అంటే, నువ్వు ఇది చేస్తున్నావు, ఏం చేస్తావంటే కాస్ట్ ఎందుకు ఖాళీ చేయడం రీజన్ చెప్పంటే, నీ వల్ల నువ్వు తింటుంటే 3 వెళ్ళిపోయారంట. 3 వెళ్ళిపోవడం ఏంటంటే, నేనంట ఇటీలో అనవసరంగా బీకర్గా కలుపుని తిన్నానట. బాగుంది మరి అన్నది. నేను 3 వెళ్ళిపోయారన్నా. మరి పక్కన సీసీ ఉంది కదా, కెమెరా ఉంది కదా, తీసి చూపించాను నా గడికి కొడుకు. ఎందుకంటే పక్కన సీసీ కెమెరా ఉంది, తీసి చూపించాను. పిచ్చి యాక్చువల్ చేయగలని కూడా నేను వెస్టల్ ఫ్లోర్ ప్రొడక్షన్ మిస్ చేసేస్తున్నాను నాకు తెలుసు. నాడు విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చి వచ్చిన కమిషనర్ మీద కలెక్టర్కి, నువ్వు నా దగ్గర ఎక్స్ట్రా చేయి మాకు. మరోజు ఇన్వెస్టిగేషన్కి పోతే మొత్తం దెంగ వదులుతారు నిన్ను. ఎందుకంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే అఫీషియల్గా చేయాలి. ఇప్పుడు నాకు అఫీషియల్గా చేయడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే పాత కంపెనీలో వాళ్ళు కూడా బీమార్ అవ్వలేదు. విష్ణుకుమార్ రాజు తెలిసే ఉంటుంది, ఆంధ్రాలో పొలిటీషియన్, విశాఖ నార్త్ వెస్టర్న్ ఎమ్మెల్యే. వాడి కింద వర్క్ చేస్తే ఒక కంపెనీలో వాడు ఇప్పటికీ వాడు మనుషులు అవి తిరుగుతున్నారు. అది వేరే విషయం. విశాఖపట్నంలో జాబులు లేకుండా చెప్తేనే అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి అక్కడ జాబ్ కాకపోతే ఇక్కడికి వస్తాను, ఆంధ్రాలో తెలంగాణ చెప్తాను వచ్చాను. ఇప్పుడు తేడా కొట్టింది దానికి వాడ ఫోన్ చేస్తాను, అక్కడికి వెళ్తాను. వీళ్ళకి ఒకటే అడుగుతాను, మీరు ఆంధ్ర నుంచి తెలంగాణ ఎడగొట్టుకుంది ఎందుకైనా ఇంకా ఆంధ్ర వాళ్ళకి కింద తప్పరుస్తారా
అంటే ఎవరు ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి 3 ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒకటి మీడియా ఇండస్ట్రీ, 2 సాఫ్ట్వేర్. 3 తెలంగాణలో ఆంధ్రాలో ఉంది. ఆంధ్ర వాళ్ళు ఉంటే మరి ఇంకేం చేయడానికి తెలంగాణ తీసుకున్నాను అర్థం. ఓకే బ్రో, బై బై.